BR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఎమ్మెల్యే చెదలవాడ అరవిందబాబు మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్పీ కార్యాలయంలో ఎలాంటి వివాదం జరగలేదని స్పష్టం చేస్తూ వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. ప్రజల కోసం పనిచేయడమే తన లక్ష్యమని తెలిపారు. ఎస్పీ ఆఫీస్లో లీగల్ అడ్వైజర్గా ఒక పోస్ట్ని 8 నెలల క్రితం మేము అప్లై చేయడం జరిగింది. ఇది అధికారబద్ధంగా జరిగేది, ఒక ప్రోటోకాల్. ఇటువంటి కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు గొట్టపాటి రవికుమార్ గారు లెటర్ ఇచ్చారు. అదేవిధంగా ఎంపీ గారు కూడా లెటర్ ఇచ్చారు. ఎంపీ గారికి ఈయన చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ శ్రీ రామనారాయణ ప్రసాద్ గారు మా ఫైల్ అనేది మాకు చూపించండి, ఇంతవరకు మాకు అపాయింట్మెంట్ రాలేదని మేము అడిగాము. ఆయన్ని చాలా గౌరవంగా మర్యాదగా అడిగాము. చాలా చక్కటి వాతావరణంలో సంభాషణ జరిగింది. అప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేసి డీజీపీ గారికి పెట్టి అపాయింట్మెంట్ ఆర్డర్ తెప్పించమని అడిగాం. అంటే 8 నెలలు కూడా జరగని పని మేము అక్కడ కూర్చొని ఒక 10 గంటల్లో నేను అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకురావడం జరిగింది. ఎక్కడ కూడా వివాదాన్ని చోట్లేదు, ఎక్కడ కానీ ఎస్పీ గారి గౌరవానికి చోట్లేదు. కానీ అరవింద్ బాబు అనేవాడు ప్రతి కార్యకర్తకి న్యాయం చేయడానికి ఎంత దూరమైన వెళ్తాడని చెప్పి నేను మీడియా ముఖం తెలియజేస్తున్నాను. ఇది నాకు బాధ్యతే కాదు, హక్కే కాదు, నాకు బాధ్యత కూడా. నా కార్యకర్తల్ని, మా నాయకుల్ని కాపాడుకునే బాధ్యత నాకు ఉంది. ఎంత దూరమని వెళ్తాను, కానీ గౌరవంగా వెళ్తాను. పని సాధించుకొని నేను బయటకు వస్తాను. మా పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రజాస్వామ్యంలోని ప్రజలు కావచ్చు, చదువుకునే బిడ్డలకి ఏదో విధంగా అవుట్సోర్సింగ్ జాబ్స్ క్రియేట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాము. ఇప్పటికీ ఉమ్మడి కుటుంబం వచ్చిన తర్వాత నేను దాదాపు 600 మందికి అవుట్సోర్సింగ్ జాబ్స్ ఇవ్వడం జరిగింది. స్విచ్ ఆపరేటర్లు కావచ్చు, అవుట్సోర్సింగ్ జాబ్స్ కావచ్చు, స్వీపర్లు కావచ్చు, సెక్యూరిటీస్ వాళ్ళు కావచ్చు, ఏదైనా కానీ ఎంతోమందికి నేను ఇప్పించడం జరిగింది. ఎక్కడ కూడా ఒక అవినీతికి, ఒక రూపాయికి అవినీతి చోటు లేకుండా కూడా నేను అన్ని విధాల ప్రజలకు అండగా ఉన్నాను. నేను ఏ పని చేసినా, చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేసినా ప్రజల కోసమే చేస్తారు. అరవింద్ బాబు కూడా ఏ పని చేసినా ప్రజల కోసమే చేస్తారని చెప్పి ప్రజలకు తెలుసు. అన్ని విధాల ప్రజలు నాకు అండగా ఉన్నారు. ఎప్పుడు కూడా ప్రజలు అరవింద్ బాబుకు అండగా ఉంటారు. ఆయనకున్న నీతి, నిజాయితీకి, నిబద్ధతకి వాళ్ళందరూ కూడా అండగా ఉంటారు. నేను ఒకటే చెప్తున్నా, చాలామంది మీడియా సోదరులు ప్రభుత్వ పరంగా సంవత్సరానికి 500 కోట్ల రూపాయలు యాడ్స్ పరంగా వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ప్రభుత్వం మీద ఆధారపడినట్టే ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ ఛానల్స్ మీద వైసీపీ నాయకులు దాడి చేస్తే ఉన్నది ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు మేము అండగా ఉన్నాం వాళ్ళకి. ప్రభుత్వం దగ్గర యాడ్స్కి డబ్బులు తీసుకుంటా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే వాళ్ళు మరి పిచ్చిరాతలు రాస్తూ ఉంటారు. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు కూడా క్షమించరు అటువంటి ఛానల్స్ని. ఎప్పుడు కూడా ఉమ్మడి కుటుంబంలో నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఓ చక్కటి నిబద్ధతోటి మేము ముందుకు వెళ్తూ ఉంటాము.